నారాయణరావు ఆలోచిస్తూ నెమ్మదిగా అన్నాడు. అది బాగానే ఉంది. తండ్రిని కోల్పోయి తన మనసు, జీవితం దెబ్బతిన్నప్పుడు అతను తనకి ప్రేమని, ప్రశాంతతనిచ్చే వాతావరణం కనపడ్డప్పుడు అతను దాన్ని కోరుకోవడం సహజమే కదూ! కాకపోతే ఈ పూర్వజన్మ వ్యవహారం ఎక్కడ్నుంచొచ్చింది? అదే ఆలోచించాను. దానికి వివిధ కారణాలుండొచ్చు. అతను దాన్ని అంత గాఢంగా నమ్మాడు అంటే అతని ఊహలు అంత దూరం ఎలా వెళ్ళాయి అని. అప్పుడే మళ్ళీ విజయ్, హాంగ్‌లను కలిశాను. వాళ్ళక్కూడా హోసో ఎవరో తెలుసు. మారియో తమ స్నేహం తగ్గించేసి హోసేతో కలిసి తిరుగుతున్నాడని తెలుసు. కానీ అతని పూర్వజన్మ కథ ఒక్క వెరోనికాకి తప్ప ఇంకెవరికీ తెలీదు. విజయ్, హంగ్, మారియో ముగ్గురూ కలిసి మంచి స్నేహితులుగా ఉన్నప్పుడు విజయ్ ఇంట్లో డీవీడీ పెట్టుకుని సినిమాలు చూసేవారట. కనీసం నెలకొకసారైనా ఆదివారం మధ్యాహ్నం అలా సినిమాలు చూస్తూ ఉండేవారట. మీకు ఏ రకమైన సినిమాలిష్టం అని అడిగాను. ఏదైనా సరే బాగుంటే చాలు అన్నారు. మీకు బాగా నచ్చిన కొన్ని సినిమాల పేర్లు చెప్పండి అని అడిగాను. చాలా వరకు మంచి సినిమాలే. అందులో నాకు కూడా బాగా నచ్చినవున్నాయి. కానీ కొన్ని సినిమాల పేర్ల దగ్గర ఆగిపోయాను. గోస్ట్, సిక్స్త్ సెన్స్ మొదలైనవి. అవి మరియో కూడా చాలా ఇష్టమని చెప్పాడు హంగ్. ఇండియన్ సినిమాలు చూస్తావా అని అడిగాను. ఇండియన్ సినిమాలు చూడను, నాకు నచ్చవు. కానీ నాకు కొన్ని పాత సినిమాలు ఇష్టం అన్నాడు విజయ్. ఎలాంటివి? వాటిలో ఏ సినిమాలైనా పూర్వజన్మ గురించి ఉన్నాయా అని అడిగాను. విజయ్ ఏవో పేర్లు చెప్పాడు. కానీ నాకు అర్థం కాలేదు. వాటిల్లో కొన్నింట్లో హీరో ఒక జన్మ నుంచి ఇంకో జన్మ జ్ఞాపకాల ద్వారా ఒక చోటికి వెళ్లడం, అక్కడ పూర్వజన్మలోని వ్యక్తుల్ని కలవడం లాంటివి. తను అవి సరదాగా చూశాడట. కానీ మారియో 2-3 సార్లు కథ అర్థం కాని చోట విజయ్ చేత ఇంగ్లీష్లో చెప్పించుకుని మరీ చూశాడట. ప్రహ్లాద్ శంకర్ వైపు చూసి కానీ కనపడినట్టు చిరునవ్వు నవ్వాడు. మెలిసా చెబుతోంది. విజయ్ ఇంకా కొన్ని వివరాలు కూడా చెప్పాడు. తర్వాత మారియోకి పూర్వజన్మల మీద సరదా పుట్టి లైబ్రరీ నుంచి ఆ విషయం మీద ఎన్నో పుస్తకాలు తెచ్చుకుని చదివేవాడు అన్నాడు. నేను ప్రశ్న అడగనా అన్నాడు ప్రహ్లాద్. తల ఒక పక్కకు వంచి చిరునవ్వుతోంది మెలిసా. అడగండి అని. ఇలాంటి కుతూహలం నాలాంటి వాళ్ళకి సహజమే. ఈ విషయం మీద నేను చదివాను ఎన్నో పుస్తకాలు. కానీ మారియో తనకి పూర్వజన్ముందని, అప్పుడతను హోసే అనే వ్యక్తిని నమ్మించి మోసం చేయవలసిన అవసరం ఏముంది? స్వంత తల్లినే మోసం చేసినందువల్ల అతనికి ఏంటి లాభం అని అడిగాడు ప్రహ్లాద్. డేవిడ్ ప్రహ్లాద్ చేయి నొక్కి మంచి ప్రశ్న అడిగారు అన్నాడు. నారాయణరావుని చూస్తూ మెలిస్సా అంది. ఇక్కడ మారియో ఉద్దేశం ఎవరినీ మోసం చేయడం కాదు. అతనికి ఆ ఉద్దేశం అసలు లేనేలేదు. మరి ఎందుకిలా చేశాడు అంటే అది అర్థం చేసుకోవడానికి కొంత మానవ మేధో మదనం, మా గురువుగారి భాషలో మనసాడే ఆటల గురించి చెప్పాలి. మనిషికి ఎన్నో రకాల భయాలుంటాయి. వాటిని ఫోబియాలు అంటారు. మనుషులకి ఎన్ని రకాల భయాలున్నాయో అన్ని ఫోబియోలు ఉన్నాయి. కొందరికి ఎత్తులంటే భయం, కొందరికి నీళ్లంటే భయం. ఈ భయాలకి లెక్కలేదు. మనం మారియో కేసుని పరీక్షిస్తే ఒకటికి మించిన ఫోబియాలకి అవకాశం ఉంది. తన తండ్రి లేకుండా ఎవరో కొత్త తండ్రున్న ఇంట్లోకి వస్తుంటే అతనికి ఇకోఫోబియా వచ్చే అవకాశం ఉంది. ఒంటరితనం అతన్ని వేధిస్తున్నప్పుడు మోనోఫోబియా లేదా ఐసోలోఫోబియా వచ్చే అవకాశం ఉంది. అంత చిన్న వయసులోనే ఇంత త్వరగా జీవితంలో భరించలేని మార్పులు వచ్చినప్పుడు మెటాథీసియోఫోబియా వచ్చే అవకాశం ఉంది. తనింట్లో తనే కొత్తవాడిగా బ్రతుకుతున్నప్పుడు జిన్సోఫోబియా ఉండే అవకాశం ఉంది. నారాయణరావు అన్నాడు. అవును, మీ అనాలిసిస్ బాగుంది. నాకు ఇంకోటి కూడా అనిపిస్తోంది. ఇక్కడ మారియోకి గుర్తింపు సమస్య. గుర్తింపు లేని సమస్య అందామా? అది కూడా ఉండొచ్చు అనుకుంటాను. మీరన్నట్టుగా అతని ఆలోచనల ప్రకారం ఒక్కసారిగా తను పుట్టి పెరిగిన ఇంట్లో తనే ఒక విదేశీయుడు అవడం వల్ల తను ఇతరుల ద్వారా విని ఎంతగానో మెచ్చిన కథలో ఒక పాత్రధారిగా తనని ఊహించుకుని అదే నిజమని నమ్మే అవకాశం ఉంది కదూ? తప్పకుండా ఉంది. అందుకే వెరోనికాకి నా అభిప్రాయం చెప్పాను. రేపటి నుంచి మారియోకి కౌన్సిలింగ్ మొదలు పెడదామని అనుకుంటున్నాను. ఇలాంటి కేసును తీసుకుని పనిచేయడం నాకు చాలా ఇష్టం. అదీగాక మారియో చిన్నపిల్లాడు, ఎంతో భవిష్యత్తున్నవాడు. అతన్ని మళ్ళీ మామూలు కుర్రవాడిగా చేసి మంచి విద్యార్థిగా చేయడమే నా లక్ష్యం దృఢంగా అంది మెలిసా. మరిచిపోయాను. రాబోయే ఆదివారం మనమందరం మా ఇంట్లో కలుస్తున్నాం. అక్కడే అందరికీ భోజనాలు. సారీ ఆండ్రూ, నిన్ను మిస్ అవుతున్నాం అన్నాడు నారాయణరావు. మీ ఇంట్లో భోజనం మిస్ అవుతోంది నేను అన్నాడు ఆండ్రూ నవ్వుతూ. సాకేతరాం యూనివర్సిటీలో కారు దిగి తన రూమ్కి వెళ్తుంటే వెనక నుంచి పిలిచాడు అప్పు. సాకేతరాం అప్పు వైపు పలకరింపుగా నవ్వుతూ చూసి ఏంటి విశేషాలు అన్నాడు. అంతా మామూలే. పోయినసారి నీతో మాట్లాడాక డాక్టర్ గిరిజతో ఇంకొక 2 సెషన్లు అయ్యాయి. మనోరమలో చాలా మార్పు వచ్చింది.
ఆమెలో మునుపటి ఉత్సాహం మళ్లీ కనిపిస్తోంది. మాటల్లో కూడా ఎక్కడా భయం కానీ, ఇంతకు ముందున్న తొట్రుపాటు కానీ, ఏమరపు కానీ లేవు అన్నాడు. సాకేత్రం కూడా తృప్తిగా నవ్వన్నాడు. వెరీ గుడ్. ఒక పని చేద్దాం. నాకింకో పావుగంటలో క్లాసుంది. నీకు వీలైతే అదవగానే కలుద్దామని. అవును, నాకు కూడా క్లాసుంది. ఇంకో గంటన్నర తర్వాత నీ ఆఫీస్కొస్తాను అన్నాడు అప్పు. అప్పు క్లాసు రూమ్ వైపు వెళ్ళగానే సాకేత్రాం సెల్ ఫోన్ మోగింది. మీరా లైన్లో ఉన్నాడు. అప్పు మనోరమని నేను కలవాలని ఉందంటే సరేనన్నావా రోజు. నేను వచ్చే ఆదివారం వేరే పని మీద గుంటూరు వస్తున్నాను. వాళ్లతో మాట్లాడతావా? వీలుంటే అప్పుడు కలవచ్చు అని అడిగాడు. అవును, మీరా ఆ రోజే చెప్పాడు. మనోరమను ఒకసారి చూడాలనుందని. పూర్వజన్మలో తన తండ్రిని ప్రేమించి పెళ్లి చేసుకోలేక అసూలు బాసిన అమ్మాయిని ఆయన చనిపోయాక చూడాలనుకోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ మనోరమలో మళ్ళీ అలజడి లేపకుండా ఉంటే చాలు. ఆ మాత్రం కుతూహలం ఉండడం సహజం. అందుకే అప్పుకి మనోరమకి అతను ఫలానని తెలియకుండా మీరాకి ఆమెని చూపిద్దామనుకున్నాడు. అందుకే అన్నాడు, పోనీ ఒక పని చేస్తే, ఎలాగూ సంక్రాంతి పండగ కదా, మనోరమని అప్పుని లంచ్కి పిలుస్తాను. అప్పుడే నువ్వు కూడా రా. నా ముఖ్య స్నేహితుడిగా పరిచయం చేస్తాను. అలాగే, తప్పకుండా వస్తాను. నువ్వు చెప్పింది గుర్తుందిలే. నువ్వు చెప్పిన విషయాలేవి మాట్లాడను అన్నాడు మీరా. అయితే నేను అప్పుతో కూడా మాట్లాడి నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అన్నాడు సాకేత్రాం. ఇద్దరికీ క్లాసులు పూర్తయ్యాక సాకేత్రాం, అప్పు మళ్లీ కలిశారు. బయట చల్లగా ఉంది. అక్కడ పూల మొక్కల దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం అన్నాడు అప్పు. ఇద్దరూ అక్కడ కూర్చున్నాక అన్నాడు అప్పు. డాక్టర్ గిరిజ ఒక హిందీ సినిమా DVD ఇచ్చి మా ఇద్దరిని చూడమంది. మా ఇద్దరికి హిందీ రాకపోయినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కదా, కాదనకుండా చూసాం. నవ్వాడు సాకేత్రాం. డాక్టర్లు మందులిస్తారని తెలుసు కానీ DVDలు ఇస్తారని నేనెప్పుడూ వినలేదే అన్నాడు. అప్పు కూడా నవ్వి, ఆ సినిమా కథలో హీరో పేరు సలీం ఖాన్. అందరూ ఖాన్ అని పిలుస్తారు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమిస్తాడతను. మామూలు ఇండియన్ సినిమా కథ. కొన్ని యుగళ గీతాలు, పెద్దలు ఒప్పుకోకపోవడాలు, మధ్య మధ్యలో కొంత డిషం. చివరికి అందరూ ఒప్పుకొని ఇద్దరికీ పెళ్లి చేయడం. సినిమా చూస్తున్నప్పుడు మనోరమ ముఖ కవళికలు గమనించమంది డాక్టర్ గారు. ఏమాత్రం ఆందోళన కనపరిచినా సినిమా ఆపేయమంది అన్నాడు. మరి ఏమైంది, సినిమా చూసారా అడిగాడు సాకేత్రాం. అవును, ఇద్దరం పక్కపక్కనే మా ఇంట్లో సోఫాలో కూర్చుని చూసాం. ఆశ్చర్యం ఏమిటంటే అందరూ హీరోని ఖాన్ ఖాన్ అని 2:30 గంటల సేపు పిలుస్తున్నా మనోరమ ముఖంలో ఏ స్పందన లేదు. మామూలుగా మనమందరం సినిమాలు చూసినట్టుగానే చూసింది. ఏ విధమైన ఆందోళన లేదు. అంతేకాదు, నాకన్నా మనోరమకి హిందీ 2 ముక్కలు ఎక్కువ వచ్చు. అందుకని నాకు అర్థం కాని చోట జరుగుతున్న కథను కూడా నాకు అర్థమయ్యేలా చెప్పింది. హీరో ముస్లిం, హీరోయిన్ హిందూ అవడం వల్ల ఈ అభ్యంతరాలు వచ్చాయి అని కూడా చెప్పింది. ఆందోళనతో కాదు, నింపాదిగా చెప్పింది అన్నాడు అప్పు. అంటే మనోరమకి కొన్ని సంఘటనలు మాత్రమే గుర్తుకొచ్చాయన్నమాట. మిగతా అన్ని విషయాలు ఆమె జ్ఞాపకాల పరిధిలో లేవన్నమాట. వింతగా ఉంది అన్నాడు సాకేత్రాం. అవును, డాక్టర్ గిరిజ కూడా అదే అంది. అలా అంతరాయకంగా కొన్ని జ్ఞాపకాలు రావడం కూడా సహజమేనంది. ఒక విధంగా చూస్తే అలా పూర్తి జ్ఞాపకాలు ఆమెకి రాకపోవడం మనోరమ త్వరితంగా కోలుకోవడానికి సహాయపడుతుంది అంది. నాకు అదే నిజమనిపించింది. ఎందుకిలా జరిగింది అని కారణాలు వెతకడం కన్నా దీనివల్ల దాని ఫలితం మనకు ఉపయోగపడడం మంచిది కదూ అన్నాడు అప్పు. అవును, అదే మంచిది. మరి మీ బాబాయ్ ఏమన్నారు అడిగాడు. ఆయనతో మనోరమకి మనోధైర్యం కోసం ఏదో కౌన్సిలింగ్ చేస్తున్నాననే చెప్పాను. కానీ వేరే వివరాలేమీ చెప్పలేదు. ఆయన ఆ భూత వైద్యం వల్లనే మనోరమ బాగుపడింది అనుకుంటున్నాడు. అలాగే అనుకొని అదే మంచిది అన్నాడు సాకేత్రాం. నీతో ఇంకొక విషయం చెప్పాలి అన్నాడు అప్పు కొంచెం సందేహిస్తూ. ఏంటి అడిగాడు సాకేత్రాం. ఏం లేదు, ఇక్కడ నాకు బాగానే ఉంది. మంచి ఊరు, నీలాంటి ఎంతో సన్నిహితంగా ఉండే స్నేహితులు, మంచి మనుషులు. యూనివర్సిటీలో ఉద్యోగం కూడా చాలా బాగుంది. కానీ మనోరమ అనుభవిస్తోన్న విషయాలు, సంఘటనలు చూస్తుంటే వెంటనే వెనక్కి వెళ్ళిపోతేనే మంచిదనిపిస్తోంది. మనోరమ కూడా తన వాళ్ళందరికీ దూరం అవుతున్నానని, ఇక తిరువనంతపురానికి తిరిగి వెళ్ళిపోదామా అని అడిగింది. మరి యూనివర్సిటీ వాళ్ళకి ఏం చెబుతావు అడిగాడు సాకేత్రాం. నేను ఇటు నాగార్జున యూనివర్సిటీలోనూ అటు కేరళ యూనివర్సిటీలోనూ అడిగాను. ఈ మధ్యనే మలయాళ సాహిత్యంలో PhD చేసి అక్కడ కేరళ యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరిన ఒక ఆయన తనకి గుంటూరు వచ్చి కొన్నాళ్లు ఉండడం ఇష్టమేనని అన్నాడు. 2 యూనివర్సిటీలలో ప్రొఫెసర్లు అంగీకరించారు. కాకపోతే పేపర్ వర్క్ ఒకటి ఉంది కదా, అవన్నీ నెమ్మదిగా నడుస్తున్నాయి.
అవన్నీ అవగానే ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు వాళ్ళు. వాళ్ళు మా అపార్ట్మెంట్లోనే ఉంటారిక్కడ. వాళ్ళు వచ్చిన 4, 5 రోజుల్లో మేం వెళదాం అనుకుంటున్నాం అన్నాడు అప్పు. అరే! ఇవన్నీ ఇంత తొందరగా ఎలా చేయగలిగావు? అన్నాడు ఆశ్చర్యపోతూ సాకేతరాం. నవ్వాడు అప్పు. నేను చేసిన దానికన్నా కూడా అన్నీ అలా కలిసొచ్చాయి అంతే అన్నాడు. మరి మీ బాబాయ్‌కి చెప్పావా ఈ విషయం? ఆయన ఏమన్నారు? అడిగాడు సాకేతరాం. ముందు ఆయన ఆశ్చర్యపోయాడు. తర్వాత అన్ని సమస్యలు సర్దుకున్నాయి కదా! ఇప్పుడు ఎందుకు వెళ్ళడం అన్నాడు. కొంచెం ఆలోచించి పోనీ అదే మంచిదేమో. తిరువనంతపురంలో అయితే అందరూ దగ్గరే ఉంటారు. అదే మంచిది అన్నాడు. మా పిన్ని కూడా అదే మంచిది అంది. అంతేకాదు మా రైలు రిజర్వేషన్లు కూడా తనే చేసి పెడతానన్నాడు. ఆయనకిక్కడ రైల్వే స్టేషన్‌లో తెలిసిన వాళ్ళున్నారట. అదో సమస్య కాదు అన్నాడు. అన్నాడు అప్పు. నీకు మనోరమకు ఏది మంచిదో మాకు అదే మంచిది. కానీ ఈ కొద్ది నెలల్లోనే మనం చాలా దగ్గరయ్యాం. ఏనాటిదో ఈ బంధం అన్నాడు సాకేతరాం అనాలోచితంగా. ఉలిక్కి పడ్డాడు అప్పు. వెంటనే తేరుకుని కొన్ని నెలలది అంతే, అంతకన్నా ఏం కాదు అని పెద్దగా నవ్వాడు. ఇంతలోనే నవ్వాపి ఒక్కసారిగా సాకేతరాంని కావలించుకుని నువ్వు చెప్పింది నిజం. ఈ కొద్ది నెలల్లోనే ఎంతో దగ్గరయ్యారు మీరు. ఇంత మంచి స్నేహితులు దొరకడం అరుదు. మా కోసం నువ్వు ఎంతో కష్టపడ్డావు. ఊళ్ళు తిరగడం, దర్యాప్తు చేయడం, మాతో పాటు మనసు పాడు చేసుకుని ఆలోచించడం. ఆ టెన్షన్ వాటన్నిటి మధ్య నువ్వు ఎన్నో విషయాలు తవ్వి బయటికి తీసి చాలా సహాయం చేశావు. చివరికి బయటపడిన కథనం వల్ల ఎవరూ నష్టపోకుండా సలహాలిచ్చావు. నిన్ను ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు అన్నాడు. అప్పు చేతిని ఆప్యాయంగా ఒత్తాడు సాకేతరాం. ఇక్కడ మనోరమ విషయంలో జరిగినవన్నీ మరిచిపో. ఈ నిజాలన్నీ కలలే అనుకో. కొంచెం సమయం పడుతుంది. కానీ మన జీవన ప్రవాహంలో మధ్య మధ్య అడ్డొచ్చే కర్రముక్కలివి. ఈ ప్రవాహ వేగంలో ఎక్కడికో కొట్టుకుపోతాయవి. మళ్ళీ మనకి కనపడవు అన్నాడు సాకేతరాం. అప్పు అన్నాడు. మేం వెళ్లే లోపల అందరం కలుద్దామని. మరిచిపోయాను. వచ్చే ఆదివారం మా ఇంట్లో కలుస్తున్నాం. సంక్రాంతి కదా, ఎవరినీ పిలవడం లేదు. నువ్వు, మనోరమ, నేను, సుశీల అంతే. వస్తారా? అడిగాడు సాకేతరాం. తప్పకుండా వస్తాం. నాకు ఆంధ్ర భోజనం బాగా నచ్చింది అన్నాడు అప్పు నవ్వుతూ. తర్వాత మీరాకి చెప్పాడు సాకేతరాం ఆదివారం లంచ్ టైంకి రమ్మని. ఆదివారం ఉదయం 11 గంటలకే వచ్చారు అప్పు, మనోరమ. అప్పటికింకా వంటింట్లో పని చేస్తూనే ఉంది సుశీల. సాకేతరాం తీరిగ్గా ముందు గదిలో కూర్చుని టీవీ చూస్తున్నాడు. వాళ్ళని లోపలికి ఆహ్వానించి సుశీల వాళ్ళొచ్చారు అన్నాడు తెలుగులో. నేను సుశీలకి సహాయం చేస్తానులేండి అంటూ లోపలికి వెళ్ళింది మనోరమ. ఏంటి టీవీ చూస్తున్నావా? అడిగాడు అప్పు కుర్చీలో కూర్చుంటూ. సుశీల నన్ను వంటింట్లో సహాయానికి రానివ్వదు. నేను అడ్డు అంటుంది. మరింకేం చేయను అంటూ టీవీలో సౌండ్ తగ్గించాడు. లోపలికొచ్చిన మనోరమని చూసి అంది సుశీల. వచ్చేసారా? గుడ్. కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు మనం. నా వంట పని, కిచెన్ శుభ్రం చేసుకోవడం అన్నీ ఇప్పుడే అయ్యాయి. మీరు కూడా ముందు గదిలో కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి వస్తాను అంది తడి చేతులు పమిటతో తుడుచుకుంటూ. మనోరమ కూడా వచ్చి అక్కడున్న తెలుగు వారపత్రిక పేపర్ చేతిలోకి తీసుకుంది. అది తెలుగు పుస్తకం. నువ్వేం చదువుతావు అన్నాడు అప్పు నవ్వుతూ. మనోరమ నవ్వి బొమ్మలు చూడ్డానికి ఏ భాష అయితేనేం అన్నీ ఒకటే అంది. అవును, నవ్వుతున్నప్పుడు మనోరమ నిజంగా బాగుంటుంది అనుకున్నాడు సాకేతరాం. అప్పు, సాకేతరాం యూనివర్సిటీ కబుర్లు చెప్పుకుంటుంటే మనోరమ పత్రికలో పేజీలు తిప్పుతూ బొమ్మలు చూస్తోంది. కొంచెం సేపట్లో సుశీల స్నానం చేసి లేత ఆకుపచ్చ చీర కట్టుకునొచ్చింది. సుశీల బాగుంటుంది అనుకున్నాడు సాకేతరాం నుదుటి మీద నాట్యం చేస్తున్న ముంగురులను చూస్తూ. హఠాత్తుగా అన్నాడు అప్పు. మర్చిపోయాను. మా బదిలీ కాగితాలన్నీ సంతకాలు పెట్టేశారు. వచ్చే శనివారం కొత్త మలయాళం మాస్టారు ఆయన భార్య వస్తున్నారు. సోమవారం యూనివర్సిటీకి తీసుకువెళ్తాను. మంగళవారం త్రివేంద్రం వెళ్లే రైలు ఎక్కేస్తాం. అతని ముఖంలో ఆనందం తొణికిసలాడుతోంది. అవును, ఇంకొక 8 రోజులు అంది మనోరమ. ఎంతో తేలిగ్గా సంతోషంగా ఉంది ఆమె ముఖం. సుశీల, సాకేతరాం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంత తొందరగానే అన్నాడు సాకేతరాం. సుశీల కూడా సాకేతరాం ముందే అన్నీ చెప్పడం వల్ల వెళ్ళిపోతున్నారని తెలుసు కానీ ఇంత త్వరగానే అనుకోలేదు. మిమ్మల్ని మిస్ అవుతాం అంది సుశీల. అవును, మేం కూడా. ఇక్కడికొచ్చే ముందు స్నేహితులు ఎవరో ఉండరే అని భయపడ్డాను. కానీ కొద్ది సమయంలోనే మీరు చాలా దగ్గరైపోయారు. ఈసారి సెలవు దొరికినప్పుడు త్రివేంద్రంకి రండి. ఆ చుట్టుపక్కల ఎన్నో చక్కటి ప్రదేశాలున్నాయి. అన్నీ దగ్గరుండి చూపిస్తాం. కన్యాకుమారికి వెళ్ళి వివేకానందుని ఆశ్రమం, గాంధీగారి జ్ఞాపక స్తూపం చూద్దాం అంది మనోరమ.
టీవీలో ఏవో డ్యాన్సులు వస్తున్నాయి కానీ దాని కింద తెలుగులో ఇప్పుడే అందిన వార్త వస్తోంది. ఫోర్త్ రోజుకి అసెంబ్లీ మెంబర్గా నిలబడ్డానికి పార్టీ టికెట్ వచ్చిందట. ఇంకా సేపట్లో ఆయనతో ఇంటర్వ్యూ వస్తుందట. అది చూసి సుశీల సాకేతరాం వైపు చూసి ఏదో చెప్పబోతుంటే అతను కళ్ళతో ఆమెను వారించి టీవీ ఆపేశాడు. ఈలోగా కాలింగ్ బెల్ మోగింది. మీరా వచ్చాడు లోపలికి. వేరే ఏదో పని మీద వచ్చాను, ఊరికే చూసిపోదామనొచ్చాను అన్నాడు. రారా, సమయానికి వచ్చావు, భోజనం చేయబోతున్నావు, నువ్వు కూడా మాతో పాటు భోంచేసి వెళ్ళు అన్నాడు సాకేతరాం. అతను తన చిన్ననాటి క్లాస్మేటు, మంచి ఫ్రెండు అని పరిచయం చేశాడు అప్పుకి, మనోరమకి. కాసేపు అందరూ కబుర్లు చెప్పుకుని భోజనానికి కూర్చున్నారు. మీరా సమయం దొరికినప్పుడల్లా మనోరమని దీక్షగా చూస్తున్నాడు. సభ్యత కోసం తల పక్కకి తిప్పి ఆమెని చూడనట్టు నటిస్తున్నాడే కాని సాకేతరాంకి తెలుసు అతనెంతగా ఆమెను గమనిస్తున్నాడా అని. సాకేతరాంకి అర్థం కాందల్లా ఆ సమయంలో మీరా మనసులో ఏమనిపిస్తోంది అని. తన తండ్రి పక్కన మనోరమని ఊహించుకుంటున్నాడా? మనోరమ సంధ్యలాగానే ఉండాలని ఏముంది? లేదా మనోరమకి ఇప్పుడు 60 ఏళ్ల వయసుంటే ఎలా ఉంటుందా అని ఊహిస్తున్నాడా? మనోరమని తన తల్లి పక్కన ఊహించుకుని ఆవిడితో పోల్చి చూస్తున్నాడా? లేదా సంధ్యే తన తండ్రికి భార్య అయితే తను ఉండేవాడా? ఉంటే తల్లి పోలికలతో ఉండేవాడా? మొత్తానికి మీరా మనసులో ఆలోచనలు ఎలా ఉన్నాయో ఊహించుకోవడం కష్టమనిపించింది సాకేతరాంకి. అందరూ వెళ్లేసరికి మధ్యాహ్నం 3 గంటలయింది. తర్వాత ఆదివారం అప్పు, సాకేతరాం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్లారు కొత్త మాస్టార్ని తీసుకురావడానికి. అప్పు మహదానందంగా ఉన్నాడు. తను ఇక తమ స్వంత ఊరికి తిరిగి వెళ్లిపోయే అవకాశం దగ్గరలోనే ఉందని. స్లీపర్ కంపార్ట్మెంట్ నుంచి దిగారు ఇద్దరు. సామాన్లు కిందకు దించారు. ఈయన పేరు సాకేతరాం. నాగార్జున యూనివర్సిటీలోనే ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మంచి స్నేహితుడు, ఎంతో మంచివాడు అని పరిచయం చేశాడు అప్పు. అతను చెయ్యి ముందుకు చాచి, నమస్కారం, నా పేరు రాజేంద్రన్ నాయర్, రాజు అని పిలవండి చాలు అన్నాడు. చటుక్కున తలెత్తాడు సాకేతరాం. రాజు అనుకున్నాడు మనసులో. అని